న్యూ బోర్న్ బేబీ బాత్ అనమాట. ఇది అప్పుడే పుట్టిన పిల్లలకి బాత్ అనేది ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు హెయిర్ వాష్ చేస్తారు. హెయిర్ వాషింగ్కి వాళ్ళు బేబీ షాంపూ తీసుకురమ్మంటారు, అలాగే బేబీ సోపే తీసుకురమ్మంటారు, వేరేవి కాదు. హాట్ వాటర్ అనేవి వాళ్ళే ఇస్తారు. హాట్ వాటర్ అనేవి వాళ్ళే గ్యాస్ మీద కాగబెట్టి పోస్తారనమాట. మనం ఆయా వాళ్ళ చేత ఇలా నీట్గా చేయించుకోవాలి. వాళ్ళు ఫస్ట్ చూడండి ఎంత బాగా ఆవిడ క్లీన్ చేస్తుందో. చాలా బాగా అనిపించింది నాకు ఆవిడ అలా క్లీన్ చేస్తూ ఉంటే. కాకపోతే మరీ ఎక్కువ రుద్దుతుంది. అది 2 times హెయిర్ వాష్ చేసింది, కానీ బాగా ఏడ్చాడనమాట. అలా 2 times హెయిర్ వాష్ చేసింది. తర్వాత ఫేస్ వాష్, అలాగే మొత్తం కూడా చాలా నీట్గా ఆవిడ తూచి మొత్తం కేరింగ్ అనేది బాగుందనిపించింది నాకు. ఆ అమ్మ బాగా చేసింది నీట్గా. ఆవిడ వితిన్ 10 minutes లోపల మొత్తం కూడా చేసేసింది. ఇది రుద్దడం కూడా చూడండి, ఆవిడ అప్పుడే ఎలా అయితే చేసిందో బాగా చేసింది. ఆవిడ మసాజ్ కూడా ఎవ్రీథింగ్ కూడా బాగా చేసినట్టు అనిపించింది. నీట్గా బాగా చక్కగా వాషింగ్ బేబీ బాత్ అనేది చాలా క్లీన్గా నీట్గా చేయించింది. మరీ ఎక్కువగా ఏడుస్తున్నాడు, సో అందుకని నేను వాయిస్ ఇచ్చాను. నీట్గా తుడుస్తూ ఉంది. ఇప్పుడు ఆవిడ కాళ్ళ మీద పెట్టుకొని స్నానం చేపిస్తుంది. ఫస్ట్ ఆవిడ ఫేస్, ఆ తర్వాత బాడీ, ఆ తర్వాత బ్యాక్ పార్ట్, ఇలా 1 by 1 ఆవిడ చేసింది వాష్ బేబీ బాత్ అనేది. దీనివల్ల చాలా యూజ్ ఏంటంటే మనం కూడా చాలా ఈజీగా చూసి నేర్చుకోవచ్చు ఎలా చేస్తుంది ఏంటి అని. అదొక వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఆవిడ నీట్గా శుభ్రంగా బేబీ సోప్ తోటి
వాష్ చేశాక ఆ తర్వాత వాటర్ పోస్తుంది నీట్గా. చాలా వాటర్ అనేవి ఇంకా అలా పోస్తుంది. ఇంకా ఇంకా లాస్ట్ అనమాట ఇది. అందుకని ఆవిడ నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఆ తర్వాత బేబీని తీసుకుంటుంది. బేబీని తీసుకోవడానికి టవల్ ఇస్తే టవల్ వద్దు, పంచే కావాలి అని చెప్పింది. ఏదైనా వైట్ కలర్ క్లాత్ ఇవ్వమనింది. సో అందుకని వైట్ కలర్ పంచ ఉంటే అది పంచ ఇస్తున్నారు. ఇంకా పంచ ఇచ్చాక ఆ బేబీని తీసుకొని ఆవిడ ఫస్ట్ ఊళ్ళో పెట్టుకునిద్ది. ఒళ్ళో పెట్టుకున్నాక నీట్గా ఆవిడ ఎంత చక్కగా తుడుస్తుందో చూడండి. చాలా నీట్గా బాగా తుడుస్తుంది అనిపించింది నాకైతే. ఫస్ట్ హెయిర్ని బాగా తుడుస్తుంది. ఎందుకంటే హెయిర్ అనేది మనకి బాగా డ్రై అవ్వాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి అప్పుడే పుట్టిన పిల్లలకి హెయిర్ తడిగా ఉంటే జలుబు చేస్తుంది అంటారు. సో అందుకని ఆవిడ హెయిర్ అనేది ఎక్కువగా తుడుస్తూనే ఉంది. హెయిర్ తుడిచాక శుభ్రంగా ఫేస్, అలాగే అండర్ ఆర్మ్స్, అవన్నీ స్టమక్, లెగ్స్ అన్నీ శుభ్రంగా తుడిచి ఆ తర్వాత నీట్గా ఇంకా మళ్ళీ మన చేతికి ఇస్తారనమాట. చెవులలో ఏమైనా ఉంటాయేమోనని ఆవిడ చెవులు కూడా ఫుఫ్ అని ఊది శుభ్రంగా చేస్తుంది. జుట్లు ఏమైనా ఉంటాయేమోనని ఆవిడ జుట్టుని చూడండి ఎలా చేస్తుందో, నీట్గా శుభ్రంగా చేస్తుంది. నీట్గా చెవులు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంది. అండర్ నెక్ కింద కూడా శుభ్రంగా చూడండి చాలా చక్కగా క్లీన్ చేసి బాగా తుడుస్తుంది ఆవిడ. ఫస్ట్ వచ్చేసి బాత్ అనేది చాలా నీట్గా బాగా చేపించింది అనిపించింది నాకైతే. అదంతా ఫేస్ మీద కానివ్వండి, బాడీ మీద కానివ్వండి, ఇక్కడ కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా నీట్గా చాలా చక్కగా చేసింది.